చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో 190 మతపరమైన పోస్టులకు నియామకాలు చేపట్టింది. ఇందులో భద్రాచలం శ్రీ సీతారాముల వారి సన్నిధిలో 21 పోస్టులను దేవాదాయ శాఖ భర్తీ చేసింది. కొంతకాలంగా భద్రాద్రి పుణ్యక్షేత్రంతో పాటు రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో పురోహితులు, పరిచారకుల కొరత ఉండటంతో ఇటీవల పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం తాజాగా నియామకాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో మతపర సిబ్బందిని నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో నియామకాలను చేపట్టకపోవడంతో ఆ శాఖలో 190 పోస్టులు విడుదల చేసింది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో కొంతకాలంగా మతపర సిబ్బంది కొరత ఏర్పడింది. చాలా కాలం నుంచి పరిచారకులు, ఆస్థాన డోలు విద్వాన్, పురోహితులు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు. ప్రధాన ఉత్సవాల సమయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొంతమంది పరిచారకులను నియమించి ఉత్సవాలను నిర్వహించేవారు. సాధారణ సమయాల్లో ఆయా సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తలెత్తేవి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 21 ఖాళీలను భర్తీ చేసింది. వేద పండితులు, పురోహితులు, పరిచారకులు, దివ్య ప్రబంధం, ఆస్థాన డోలు విద్వాన్ వంటి పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలు అప్పజెప్పింది. నూతనంగా నియమితులైన వారిలో కొద్దిమంది రాములోరి సేవలోనే కొనసాగుతుండగా మరికొందరు ఇతర జిల్లాలోని ఆలయాల్లో నిర్వర్తించారు. ప్రస్తుతం భద్రాచలం దేవస్థానంలో వీరికి ఈ పోస్టుల్లో ఉద్యోగం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో మతపర సిబ్బందిని నియమించడం శుభ పరిణామమని వైదిక సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా మనకు ఖాళీ ఉన్నటువంటి మతపరమైనటువంటి పోస్టులన్నింటినీ కూడా దేవస్థానం వారు పూరించడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి దేవాలయాల్లో ఈ మతపర సిబ్బందికి సంబంధించినటువంటి ఏ పోస్టులు అయితే ఉన్నాయో ఖాళీగా ఆ పోస్టులన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా పూజించడం అనేటువంటిది ముఖ్యంగా ఇది చాలా మెచ్చుకోదగినటువంటి అంశం. దేవాదాయ శాఖ వారు 191 పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రిలీజ్ చేశారు. నేను పురోహిత్ పోస్టులో ఉండడం అనేది మా తాత ముత్తాతల కళ, మా అమ్మగారి కళ. ఈ పోస్టులోనే మా ముత్తాత గారు ఉండి ఎన్నో సేవలు చేసి రామచంద్రమూర్తికి వారి యొక్క జీవితాన్ని అంకితం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నియామకాలను పారదర్శకంగా చేపట్టారని, అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు లభించాయని సంతోషం వ్యక్తం చేశారు. సీతారాముల వారికి సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని అర్చకులు వివరించారు. దేవాదాయ శాఖ పరీక్షలు నిర్వహించి మన రేవంత్ రెడ్డి గారు, మన కొండా సురేఖ గారు, మన కమిషనర్ గారు, మా ఆలయ ఈవో గారు పరీక్షలు నిర్వహించారు. దాంట్లో ఉత్తీర్ణులై మేము ఇక్కడ పరీక్ష పాస్ అయ్యి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 191 పోస్టులు తీసి దాంట్లో కృష్ణయజుర్వేద పారాయణదారుగా నాకు ఉద్యోగం కల్పించిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి సువర్ణ అవకాశం ఇచ్చిన మాకు అసలు ఆ ఆనందాన్ని వ్యక్తపరచలేకపోతున్నాం. అంత ఆనందంగా ఉంది.